వైబ్రెంట్ అని తన యాక్టివిటీస్ ద్వారా చెప్పగలిగారు ట్రంప్. సో ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే తీసుకున్న నిర్ణయాల్లో కూడా ప్యారిస్ ఒప్పందం నుంచి బయటకు వచ్చేసారు. అది వాతావరణానికి సంబంధించింది, భూతాపోన్నతిని తగ్గించాలి అని ప్రపంచం మొత్తం కూడా అర్జు చేస్తున్నటువంటి ఆ ఒప్పందం కీలకమైన ఒప్పందం. ఆ ఒప్పందం నుంచి తను బయటకు వచ్చేసారు. కారణాలు ఏం చెప్తారో చూడాలి. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి ఆయన చెప్పిన కారణం ఏంటి? ఇప్పుడు చైనా దాదాపు 1.4 మిలియన్ల జనాభా ఉన్నటువంటి చైనా ఇస్తున్నది కేవలం $39 మిలియన్, కానీ $39,000 మిలియన్, కానీ మేము $500,000 మిలియన్ ఇస్తున్నాము, మేము ఎందుకు ఇవ్వాలని క్వశ్చన్ చేస్తున్నాం. అలా చెప్పినప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు అంటున్నారు, ఆయన హీజ్ అర్జింగ్, ఆయన ఏమంటారు, మీరు ఇట్లా బయటకు వెళ్ళిపోతే ఎట్లా, WHO ప్లస్ US రెండు కలిసి కదా ప్రపంచానికి సేవ చేయాల్సింది, మీరు ఇట్లా తప్పుకుంటే ఎట్లా అని. అంటే ఇక్కడ మీరు గమనించాలి, అమెరికా ఈజ్ అమెరికా, అమెరికా ఈజ్ వన్ అని ఆయన నినాదాలు కూడా ఇచ్చారు. అంటే ఏంటి, ఎప్పటికైనా మాది అగ్రరాజ్యమే, ప్రపంచ దేశాలన్నీ విని తీరాలి అనేటువంటి ఒక సాధికార ధిక్కార ధ్వని ఆయన మాటల్లో వినిపించింది. అంటే భయపెట్టబోతున్నారా? అమెరికా వాళ్ళు కోరుకుంటున్నది కూడా అదే. లేకుంటే బయట ఎందుకు ఓడిస్తారు వాళ్ళు? దే వాంట్ దట్ ఇండియా. ఈసారి ఎలక్షన్స్ చూడండి, మళ్ళీ ఇండియాలో జరిగే ఎలక్షన్స్ ఇంచుమించు రిప్లికా అలాగే జరిగాయి. ఇంచుమించు ప్రచారం కావచ్చు, ఆయన చెత్త వ్యాన్లు తరలించకపోయి చెత్త వేసేటువంటి ఒక యాక్టివిటీ చూపించడం కావచ్చు, అన్ని ఇక్కడ మనం బజ్జీలో అవన్నీ వేస్తాం చూడండి అట్లా. ఆ తర్వాత మనీ ఇవ్వడం కావచ్చు, ఫ్లోటింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ హ్యాపెండ్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ట్రంప్ వస్తాడా లేదా అనేది మొదటి నుంచి కూడా అందరూ కూడా అనుకుంటున్నటువంటిదే. ఎప్పుడైతే బైడెన్ తాను పోటీలో నిలబడతానని చెప్పి తప్పుకొని మళ్ళీ కమలా హ్యారిస్ తెరపైకి తెచ్చారో అక్కడికి ఈ నెత్తిపైన పాలు పోసినట్టు అయింది. పైగా బైడెన్ మంచివాడు, ఆయన బాగా సమర్థులను తెచ్చుకున్న అమెరికన్లు చాలా మంది కూడా ఈయన వైబ్రెంట్ గా లేడు, ఈయన వైలెంట్ గా లేడు. ఒక అతను చాలా మంచి మాట చెప్పాడు, ఒక US అతను చెప్పాడు, ఆల్ US సిటిజన్స్ దే డోంట్ వాంట్ ఏ పొలిటీషియన్ యాజ్ అవర్ ప్రెసిడెంట్. మాకు పొలిటీషియన్ అధ్యక్షుడిగా ఉండాల్సిన అవసరం లేదు, ఒక బిజినెస్ మెన్ కావాలి మాకు. దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లి ప్రపంచ దేశాల్లోన మనం ఆధిపత్యం సాధించేటువంటి దిశగా అడుగులేసేవాడే అధ్యక్షుడు కావాలని కోరుకుంటారు, కానీ ఒక రాజకీయ నాయకుడు మాకు అక్కర్లేదని చెప్పేశారట వాళ్ళు. అంటే కొంతమంది అనుకుంటున్నారు. సో వీటన్నిటిని బట్టి చూస్తుంటే సెకండ్ వర్షన్ మళ్ళీ ఎలా ఉండబోతుందో అనేది మనం కాస్త ఆలోచించదగ్గ విషయమని నాకు అనిపిస్తుంది. ఇందాక మీరు అన్నారు క్లైమేట్ చేంజ్ ఒప్పందం నుంచి WHO నుంచి బయటకు వచ్చారు. అంటే పెద్దన్న బయటకు వచ్చినప్పుడు చాలా చిన్నలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందా? ఇక్కడ చెప్పదలిచింది ఏంటంటే WHO ఒప్పంద సంస్థలోన అమెరికా అనే కంట్రీ, బిగ్ కంట్రీ బయటకు వచ్చేస్తే మీ బతుకేంటి అని వాళ్ళు చెప్పడం. వాడు అంటున్నాడు మీరు బయటకు వెళ్తే ఎట్లా, మీరు కదా ఉండాల్సిందని. ఇప్పుడు మనం ఇండియా మనం ఎంత చెప్పుకున్నా కూడా, మనం ఎంత వైబ్రెంట్ అని చెప్పుకున్నా కూడా, మన ఎకనామిక్ పవర్స్ తీసుకున్నా, ఈక్వేషన్స్ తీసుకున్నా, కంపేర్ టు దట్ కంట్రీ బికాస్ ఆఫ్ అవర్ పాపులేషన్ కావచ్చు, వీఆర్ ఇంటెలిజెంట్, వీఆర్ ఇంటెలెక్చువల్స్. మేధోపరంగా మనల్ని కొట్టేవాడలేడు, అది 100%. కానీ దట్ ఈస్ ఎ యంగ్ కంట్రీ, ఇమిగ్రేషన్ కంట్రీ. మనది ఏన్షియంట్ ఓల్డ్ కంట్రీ. మనకు చైనాకు ఉన్నటువంటి పెద్ద మైనస్ పాయింట్ మన జనాభా, మన పెద్ద ప్లస్ పాయింట్ మన జనాభా. బలమైన మార్కెట్ మనదే. ఈ ఇండియాతో అందుకోసం చూడండి, పక్కనున్న చైనాతోన కామెంట్ చేశాడు WHO చైనా తప్పిస్తుంది, నేనెందుకు ఎక్కువ ఇవ్వాలి అని. అంటే చైనాకు ఒక విసురు విసిరినట్టు. పాకిస్తాన్ కూడా కంట్రోల్ చేయగలుగుతున్నాడు, ఎందుకంటే టు గ్రాబ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా. ఇండియాకు ఈ రెండు రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి ఎప్పటికైనా థ్రెట్ ఉంది కాబట్టి. సో ఆయన సామభేద దాన దండోపాయాలు ఉపయోగించడానికి సిద్ధమై సెకండ్ వర్షన్ తో వచ్చాడేమో అని అందరికీ అనిపించేలా ఈ రోజు ప్రవర్తించాలని నాకు అనిపిస్తుంది. రైట్. శ్రీశైలం గారు, మొత్తం 7 స్వింగ్ స్టేట్ లోని కానీ లేదంటే టోటల్ మెజారిటీ చూసినా చాలా మంచి మెజారిటీ. ఆయన అంటున్నట్టు స్వర్ణయుగం తీసుకొస్తాను అంటున్నాడు, ఇక అంతా స్వర్ణయుగమే అని. సాధ్యమవుతుందా? అమెరికా అనేటటువంటిది ఒక అద్భుతమైన కంట్రీ అండి, ఎవరైనా ఒప్పుకోవాలి దాన్ని. ఒక అద్భుతమైనటువంటి కంట్రీని చూసి మనం ఆస్వాదించాలి, కానీ మనం చూసి అసూయ పెంచుకునేటటువంటి కంట్రీల సంఖ్య ప్రపంచంలో పెరిగిపోయింది. అమెరికాలో జీడీపీలో అంటున్నారా? నాట్ ఓన్లీ జీడీపీ, టోటల్ డిస్ట్రక్షన్లో. ఎట్లా అంటున్నంటే ఇప్పుడు మెడిటేరియన్ కంట్రీస్ అనుకోండి, పాకిస్తాన్ అనుకోండి, బంగ్లాదేశ్ అనుకోండి, ఇంకా ఇతర కంట్రీస్ అనుకోండి, వాళ్ళు ఏదో రకంగా అమెరికాలో స్టెప్ ఇన్ కావడానికి గజ గోకర్ణ విద్యలు చేస్తారు. ఓన్లీ ఇండియన్స్ లీగల్ వే, టాలెంట్ వే, వాళ్ళకున్నటువంటి మేధస్సుతోని అమెరికాకు పోవాలని అనుకుంటారు.
ఈ రోజు ప్రధానంగా కొనసాగుతున్నటువంటి ఏ ఆపరేషన్లో అయినా కానీ ఇండియన్ భాగస్వామ్యం అనేటటువంటిది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. ఇండియా పార్టిసిపేషన్ లేనిది అమెరికా గ్రోత్ లేదు అంటని చెప్పి ఎంతో మంది ఎకనామిస్ట్ కూడా చెప్తున్నారు. ఈ రోజు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలలో ప్రధానమైనటువంటిది బార్డర్స్లలో ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం. నేను స్వయంగా చూసినాను, ఎక్కడైతే టెక్సాస్ అండ్ మెక్సికో బార్డర్ లోపట మన క్రికెట్ బాల్ సైజులో డ్రగ్స్ చేసి బార్డర్స్ అక్కడ ఇక్కడ ఎక్స్ప్లోజ్ చేస్తారు. అమెరికాలో ఇప్పటి వరకు గత 20 సంవత్సరాలలో అయినటువంటి 96 షూట్అవుట్స్లలో ఎంతమంది నెగిటివ్ అమెరికన్స్ షూట్అవుట్ చేశారండి? అందులో లెక్కలు దిద్దాం, 17-16. డ్రగ్స్ను కంట్రోల్ చేసే మెకానిజం డెవలప్ చేయాలని అనుకుంటున్నారు. పబ్లిక్లలో ఒక సిస్టమ్ డెవలప్ చేసేటటువంటి మెకానిజం ట్రంప్ చేయాలని అనుకుంటున్నాడు. వీ హౌ టు వెల్కమ్ ఇట్. ఎందుకంటే ఒక్క స్టేట్మెంట్ మీరు గత 4 సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్లో కానివ్వండి, ఇప్పుడు ఈ రోజు మాట్లాడినటువంటి ఒక 60 నిమిషాల స్పీచ్ కానివ్వండి, సైన్ చేసినటువంటి 42 డాక్యుమెంట్స్ కానివ్వండి, ఎగెన్స్ట్ టాలెంట్ లేదు. టాలెంట్ ఉంటే మీరు అమెరికాకు రండి, మీరు మీ టాలెంట్ను ప్రూవ్ చేసుకోండి, ఇక్కడ అభివృద్ధి చెందండి అంటని చెప్పి ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ అండి అమెరికా. కానీ అన్టాలెంటెడ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా అక్కడ వెళ్ళి మాకు బర్డన్ పడొద్దు అంటని చెప్పి ఆయన అంటున్నాడు. మేజర్గా ఈ కాన్సెప్ట్ మేక్ అమెరికా, హైర్ అమెరికా అనేటటువంటిది వాళ్ళు ముందుకు ప్రమోట్ చేస్తున్నారు. పవర్టీ ఇండెక్స్లో ఒకప్పుడు అమెరికాకు చోటే ఉండేది కాదు, కానీ గత 25 సంవత్సరాల నుండి పవర్టీ ఇండెక్స్లో ఒకటి అమెరికా కూడా వస్తుంది. దానికి హోమ్లెస్ సిటిజన్స్ పెరగడం అంటేనంటే వాళ్ళు ఏదో రకంగా అమెరికాలోకి వచ్చి అన్టాలెంటెడ్గా ఎక్కడో ఉండి హోమ్లెస్గా వాళ్ళు కంటిన్యూటీ కావడం అనేటటువంటిది అమెరికాకు ఉన్నటువంటి అదొక రకమైనటువంటి బర్డన్గా వాళ్ళు భావిస్తున్నారు. మీ స్టూడియోకి వచ్చినాను, మీ స్టూడియోలో నాకు ఇచ్చినటువంటి ఫ్రేమ్వర్క్లో నేనుంటే పర్వాలేదు, కానీ నా ఫ్రేమ్వర్క్ నేను దాటి వివరించినాను అనుకోండి, ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో కూడా అదే రిక్వైర్మెంట్ అనుకుంటున్నారు. ప్రపంచ ట్రెండ్స్ కూడా ఫండమెంటల్ థింకింగ్కు మారుతుంది. రష్యా పుతిన్ను కోరుకుంటుంది, ఇండియా మోడీని కోరుకుంటుంది, అమెరికా ట్రంప్ను కోరుకుంటుంది. రేపు ట్రంప్కి ఆయన టర్మ్ అయిపోతే రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడే, రిపబ్లికన్ పార్టీ రిప్రజెంటేటివ్ గెలవడానికి చాలా వరకు స్కోప్స్ అనేటటువంటిది. యూనివర్సలైజేషన్ కాన్సెప్ట్ను ట్రంప్ వ్యతిరేకిస్తున్నాడు. ఈ రోజు తీసుకున్నటువంటి కీలక నిర్ణయం అమెరికాలో ఎవరైతే జార్జ్ డబ్ల్యూ బుష్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, మళ్ళీ ఈయననే ఇచ్చిండు, అమెరికాలో ఓన్లీ 2 లింగాలే ఉంటాయి, మేల్ ఫీమేల్. ఇది చాలా క్రిటికల్ విషయం. చాలా క్రిటికల్ కాదండి, ఆహ్వానించదగినటువంటి విషయము. ప్రకృతికి విరుద్ధంగా కొనసాగిస్తున్నటువంటి పరిపాలనలలో వాళ్ళకి సపరేట్ కాలనీలు కట్టారు. అమెరికాలో సపరేట్ లీగల్ ఎంటిటీలు ఇచ్చారు, వాళ్ళకు సపరేట్ రికగ్నైజేషన్ ఇచ్చారు, మేల్ ఫీమేల్ కి ఇవ్వనటువంటి బెనిఫిట్స్ అన్ని వాళ్ళకి కల్పించారు. అంటే మనం ఏ రకమైనటువంటి మార్పును కోరుకుంటున్నాం అనేటటువంటిది మ్యాండేట్ గా చూడవలసిన అవసరం ఉంది. నేను కొన్ని కాలనీలు విజిట్ చేసిన బే ఏరియాలో, గే కాలనీస్, గే ప్రమోటెడ్, అంటే ఓన్లీ గేస్కే అందులో రూమ్స్ అలాట్మెంట్ చేసేటటువంటి హోటల్స్ ఉన్నాయి. మరి మనం ఎట్లాంటి కల్చర్ ప్రమోట్ చేస్తున్నాం? ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రపంచంలో ఎవరైనా వ్యతిరేకించడానికి ఎక్కడ స్కోప్ ఉందో చెప్పండి. లాట్ ఆఫ్ లెజిస్లేషన్స్, సిటిజన్స్ విత్ బర్త్ అంటనంటే అతను మెక్సికో నుండి దొడ్డిదారిని ఇక్కడ వస్తాడు. నేను ఇండియా వాళ్ళు ఇండియాను గౌరవించినట్టు నేను ఎందుకంటానంటే ఆల్మోస్ట్ ఆల్ అమెరికాలో అన్ని స్టేట్స్ తిరిగినాను. ఇండియన్స్కి ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ నెవ్ టు అమెరికన్స్ వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వరు. చైనా వాళ్ళని ఒక శత్రువులాగా చూస్తారు.